ప్రధాన ప్రతిపక్షం మొత్తం తానే ఈ ఎన్నికని భుజస్కంధాలు వేసుకున్నటువంటి కేటీఆర్ ఈ విషయంలో ఏ రకంగా ఉన్నారు, ఆ పార్టీ నాయకత్వం ఏం చెప్తోంది? రాకేష్ మా చీఫ్ రిపోర్టర్ అందించడం కోసం సిద్ధంగా ఉన్నారు. రాకేష్, బీఆర్ఎస్ ఏ రకంగా ఉంది? బీఆర్ఎస్ ఆఫీస్ కూడా ఇప్పటికే క్రాకర్స్ వచ్చేసాయి, అక్కడ సిచ్యువేషన్ అండి. గాంధీ భవన్లో క్రాకర్స్ అయితే రాలేదు, కానీ కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సైలెంట్ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే షేక్పేట్ నుంచి మొదలు పెడితే రహమత్నగర్ వరకు సైలెంట్ ఓట్ బ్యాంక్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ఓటర్లు ఎక్కడ బయట చెప్పలేదు, అదంతా కూడా మాకే పడింది, ఖచ్చితంగా మేము గెలుస్తున్నామంటూ నిన్న ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించినటువంటి మీటింగ్లో కూడా కేటీఆర్ చెప్పారు, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాము, ఎవ్రీ ఓట్ క్యాల్కులేట్ చేయండి, ప్రతి సీన్ని అబ్జర్వ్ చేయండి, అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకండి అంటూ నిన్న కౌంటింగ్ ఏజెంట్స్ని అందరినీ కూడా పెట్టి పంపించారు. కౌంటింగ్ ఏజెంట్స్కి అబ్జర్వర్స్గా ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను కూడా ఆయన డిప్లాయ్ చేశారు. అయితే తెలంగాణ భవన్ నుంచి కాకుండా ఎప్పుడైతే పోలింగ్కి సంబంధించినటువంటి ప్రచారమో అంతకుముందు ఈ బై ఎలక్షన్స్ వచ్చాయి, అప్పటి నుంచి ఒక వార్ రూమ్ని క్రియేట్ చేసింది బీఆర్ఎస్. ఆ వార్ రూమ్ నుంచే ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ని, కౌంటింగ్ సరళిని, వీటన్నిటిని కూడా వార్ రూమ్ నుంచి అబ్జర్వ్ చేస్తారు. కొద్దిసేపట్లో ఇక్కడికి క్యాడర్ వస్తుంది, లీడర్షిప్ వస్తారు, కేటీఆర్ కూడా ఇక్కడికి చేరుకుంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడతారు. రిజల్ట్ పాజిటివ్గా వస్తుందని గట్టిగా నమ్ముతున్నప్పటికీ సైలెంట్ ఓట్ బ్యాంకు ఎటుపడింది ఏంటి, దాంతోపాటు చాలా ఆరోపణలు కూడా బీఆర్ఎస్ చేసింది. కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడింది, లేకపోతే దొంగ ఓట్లు చాలా పడ్డాయి, ఎంఐఎం సహకరించింది, కొన్ని చోట్ల మాకు ఓటేస్తా అనుకున్నటువంటి కొన్ని పాకెట్స్లో బెదిరింపులకు పాల్పడ్డారు. అనేక మంది నేతలు, మంత్రులు వివిధ హోదాల్లో అక్కడ కాన్వాయ్లు వేసుకొని మరీ జూబ్లీహిల్స్లో తిరిగారు, ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేస్తారని కూడా ముందు నుంచే కొంత ప్రిపేర్డ్ నోట్ను చెప్పుకుంటూ వస్తుంది. సో కొంత కన్ఫ్యూజన్ అయితే బీఆర్ఎస్లో కనిపిస్తుంది, కానీ కాన్ఫిడెన్స్ అయితే బయటకు చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు పోలింగ్ జరిగిన రోజే రాకేష్, పోలింగ్ జరుగుతుండగానే, ఇంకా పోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందే సునీత వచ్చి తను కన్నీళ్ళు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఆందోళనకు దిగడం కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పడానికి ఒక సంకేతంగా కొంతమంది విశ్లేషిస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయా? ఎందుకని బీఆర్ఎస్ ఇప్పటికే ఈ పోలింగ్కి సంబంధించి రకరకాలైనటువంటి కామెంట్లు చేసింది? ఎగ్జాక్ట్లీ, పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీరు అన్న పాయింట్లో ఆ రోజు బీఆర్ఎస్లో కొంచెం నిరుత్సాహం కనిపించడం, లేదా కాన్ఫిడెన్స్ కోల్పోవడం అంతా చూస్తే పోల్ మేనేజ్మెంట్లో, అంటే పోలింగ్ డే రోజు ఆ ఏజెంట్ల ఉత్సాహం కానీ, లేకపోతే కాంగ్రెస్లో ఎక్కువ కనిపించింది, బీఆర్ఎస్లో కొంచెం తక్కువ కనిపించింది. అక్కడ ఏజెంట్సే కొన్ని చోట్ల కనీసం యాక్టివ్గా లేనటువంటి సిచ్యువేషన్, దృశ్యాలు మనకు కనిపించాయి. దాంతోపాటు లోకల్ లీడర్షిప్, బీఆర్ఎస్కి ఎక్కడైతే లోకల్ పాకెట్స్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు అక్కడ బీఆర్ఎస్ గెలుపుతో వస్తున్నప్పటికీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ అంతా ఎనర్జెటిక్గా అక్కడ కనిపించలేదు, అక్కడ పనిచేస్తున్నట్లుగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. దీంతో కొంత నిరుత్సాహం ఉంది. కానీ రాకేష్, మనం చూసాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలు తీసుకురావడం అనేది దానికి కొత్త కాదు. ఆ రోజు రాష్ట్రం కోసం అనేక సందర్భాల్లో అనేక విడతలుగా రకరకాల ఇష్యూస్లో ఆయన రాజీనామాలు చేశారు, ఉప ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహణ అనేది అప్పటి టీఆర్ఎస్కి ఇప్పటి బీఆర్ఎస్కి వెనతో పెట్టిన విద్య. అంత క్లియర్గా వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్లో అలా జరగలేదా? ఎస్, అంటే వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా ప్రచారంలో, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడంలో, ఒక్కొక్క ఇంటిని 2-3 సార్లు టచ్ చేయడం వరకు బాగా పనిచేస్తారు, చాలా అద్భుతంగా పనిచేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు, మాజీ మంత్రులకి ఒక్కొక్క డివిజన్, చిన్న చిన్న బూతులు కూడా అప్పగించి క్లస్టర్స్ వైజ్గా డివైడ్ చేసి మరీ అప్పచెప్పారు. అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ బాగా పనిచేశారు. ఒక్కొక్క ఇంటిని 2 సార్లు 3 సార్లు టచ్ చేశారు. దాంతోపాటు ఓటర్ లిస్ట్ కానీ, సైంటిఫిక్గా చేయాల్సినటువంటి అన్ని యాక్టివిటీస్ కానీ చాలా బాగా చేశారు. కానీ ఎక్కడైతే లాస్ట్ టూ డేస్లో బీఆర్ఎస్ కొంత గ్రౌండ్ని మిస్ అయినట్టుగా కనిపించింది. ఎందుకంటే లోకల్గా ఉండేటువంటి, అంటే మీరు చెప్తున్న దాంట్లో బై ఎలక్షన్స్ 3 దశాబ్దాలుగా బీఆర్ఎస్ చాలాసార్లు ఫేస్ చేస్తూ వచ్చింది. కానీ సిటీలో ప్రతిపక్ష హోదాలో ఇది 2వ బై ఎలక్షన్. ఒకటి కంటోన్మెంట్ అయిపోయింది, ఇప్పుడు 2వ బై ఎలక్షన్. దీన్ని చాలా ప్రెస్టీజియస్ తీసుకుంది. దాంతోపాటు కాంగ్రెస్ కూడా అంతే చాలా టైట్గా తీసుకుంది. రెండోది, కాంగ్రెస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్కి లోకల్గా ఉన్నటువంటి గ్రిప్ కొంత బీఆర్ఎస్కి లేకపోవడం, బీఆర్ఎస్కి ఆ స్థాయిలో పనిచేసేటువంటి అక్కడ క్యాడర్ కానీ, లీడర్షిప్ కానీ లేకపోవడం కొంత మైనస్గా కనిపించింది. కానీ సిటీలో చేసినటువంటి డెవలప్మెంట్, లేకపోతే సిటీలో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి గ్రిప్, లేకపోతే హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ ఖచ్చితంగా కలిసి వస్తాయి. సైలెంట్గా ఓట్లు వేశారు. అధికార పార్టీకి డైరెక్ట్గా వచ్చి మేము ఓటు వేయలేదని చెప్పకుండా సైలెంట్గా మాత్రం ఓటు వేశారనేది గట్టిగా నమ్ముతుంది. ఇప్పటివరకు సైలెంట్ ఓటింగే గెలిపిస్తుంది అనేది బీఆర్ఎస్కు ఉన్న ధీమాగా కనబడుతోంది. ఖచ్చితంగా గెలుపు ఖాయం అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి సునీత చెప్తున్నారు.